ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా ఓటింగ్లో పాల్గొంటున్నారు. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ సహా చాలా మంది ప్రముఖులు ఓటింగ్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టర్స్తో కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇటు మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్లు బలపరుస్తుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీలు బలపరుస్తున్నారు. చూస్తే మేము కూడా చాలా చిన్న సినిమాలు చేసాం. మత్తు వదలరా అని ఇప్పుడు 6 చిన్న సినిమాలు చేస్తాం. సినిమా నిన్న చెప్పినట్టు పెద్ద సినిమా బోల్తా పడితే చిన్న సినిమానే, చిన్న సినిమా పెద్ద హిట్ అయితే పెద్ద సినిమానే. చిన్న పెద్ద తేడా లేదండి. అది కేవలం అందరూ నిర్మాతలే. మా వైపు కూడా ఎస్కేఎన్ గారు, దేవరాజు గారు చాలామంది ఉన్నారు చిన్న చిన్న సినిమాలు చేసి పెద్ద హిట్లు కొట్టిన వాళ్ళు. అవన్నీ ఏదో ఎలక్షన్ రాజకీయం కోసం అవి బురద చల్లటమే తప్పితే అలాంటిది ఎటువంటి భేదాలు ఏమి లేవండి. మా మధ్య అందరం ప్రొడ్యూసర్లమే, అందరం నిర్మాతలమే. సమర్థుడు, క్షత్రియ మూవీ ప్రెస్ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కాబోతుంది. పిఠాపురంలో అలా మొదలైంది. మేము చిన్న నిర్మాతల తరపున నేస్తం ప్యానల్ తరపున పోటీ చేస్తున్నాము. ఈ ఎలక్షన్స్ కారణమే మేము ఇక్కడ దీక్ష చేసింది. మేము ఎలక్షన్ పెట్టమని చెప్పి దీన్ని పొడిగించాలని చూసినారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. దానికి ప్రశ్నించే గొంతుకలమై మేము ఇక్కడ దీక్ష చేసినందుకే ఈరోజు ఈ ఎలక్షన్ వచ్చింది. కాబట్టి చిన్న నిర్మాతలకు న్యాయం జరగాలంటే నేస్తం ప్యానల్కే ఓటేయాలి. మేము యూఎఫ్ఓ గురించి, ఇన్సూరెన్స్ గురించి, చిన్న నిర్మాతల పిల్లల భవిష్యత్తు గురించి, ఇళ్ళ గురించి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కనుక అధికారం, అందరూ బలవంతులే, అధికారంలో ఉన్నోళ్ళు ఎవరైనా బలవంతులే. ఒకసారి చిన్న వాళ్ళకు కూడా అధికారం ఇస్తే న్యాయం ఏంది అనేది మాట్లాడతారు. వ్యాపారం చేయం మేము. మారిపోయింది సిచ్యువేషన్స్. నేను ఎప్పుడో 86లో వచ్చాను. ఇవాళ నాకు తెలీదు. ఇవాళ సిస్టంలో చేశాను సినిమాలు, పెద్ద సినిమాలే చేశాను. బట్ ఇవాళ నేను ఎంతవరకు నేను అడాప్ట్ చేయగలను, అడాప్ట్ చేయకపోతే ఇవాళ పాత రోజుల్లాగా లేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. తేడా వస్తే నా లైఫ్ కూడా రోడ్డు మీదకి వెళ్తాను. అలా వెళ్ళకుండా మనం ఉండాలి. కానీ ఇక్కడ ఉండేది ఏం చేయాలి మనం? ఎలక్షన్ సరైన వాళ్ళు, ఇది ట్రేడ్ బాడీ అండి. ట్రేడ్ బాడీలో రాజకీయాలు లేవు కదా. దాన్ని ఏది బెటర్ ఫర్ ద ఇండస్ట్రీని చూడాలి. ఇక్కడ చిన్న పెద్ద అనేది తప్పు మాట. చిన్న పెద్ద లేదు సార్. సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు చిన్నగానే వచ్చారు. సినిమా సక్సెస్ అయితే పెద్దవాళ్ళు అవుతారు, ఫెయిల్ అయితే చిన్నవాళ్ళు అవుతారు, అంతే. దీన్ని ఏదో రాజకీయం కోసం చిన్న నిర్మాతలు ఒక డివైడ్ తీసుకొచ్చి ఎప్పుడు ఎలక్షన్ టైంలో అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాట్లాడుకోవాలి.